శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు, నువ్వు నాతో మాట్లాడవా? నీవు తప్ప నాకు వేరే దారి లేదు, ఆధారం లేదు. నేను ఎంతగానో భయముతో ఉన్నాను, ఆవేదనతో ఉన్నాను. నాకు ఆ సరైన ఆలోచన రావట్లేదు. ఏ నిర్ణయం తీసుకుని నాకు అర్థం అవ్వట్లేదు. దేవా, నాతో మాట్లాడు అని అడుగుతున్నావు. దేవునితోనే మాట్లాడటానికి సిద్ధపడ్డారు. ఈ దినము ఈ వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాను. ఏంటంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకుంటే, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. భీతి అంటే భయము. ప్రతిదీ భయమే నీకు. అసలు నా బ్రతుకంతా భయంగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు కదా. ఇక ఈ దినము దేవుడు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నీ పట్ల చూపుతున్న కృప ఏంటంటే, భీతి నీకు దూరముగా ఉంటుంది. ఇక తెలియకుండా అన్ని విషయాలు ఒక ధైర్యం నీకు వచ్చేస్తుంది. ధైర్యం ఎప్పుడు వస్తుందండి? ధైర్యము 2 రకాలుగా వస్తుంది. ఒకటి, ఆస్తి ఉంటే ధైర్యం ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది, శరీరంలో మంచి ఆరోగ్యం ఉంటే ధైర్యం ఉంటుంది. నీకు ఆరోగ్యము, ఆస్తి, ఐశ్వర్యము అన్నీ కలిగిన దీవెన బట్టి నీకు ధైర్యం వస్తుంది. భయం ఎప్పుడు వస్తుంటే, దాని చేతిలో డబ్బు లేనప్పుడు, ఏదైనా ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కార్యక్రమం నడిపించాలన్నా, సడన్గా ఏదైనా ఖర్చు తగిలితే మనకు భయం వస్తుంది. అమ్మో, డబ్బు ఎట్లా వస్తుంది, ఎలా దేవుడా. లేకపోతే ఎక్కడన్నా కష్టంలో మనం ఒంటరి అయిపోయినప్పుడు, శత్రువులు మనం తరివేస్తున్నప్పుడు, అయ్యో, మనల్ని ఎవరు రక్షించబడతాం, ఎవరు మనం కాపాడుతారు, ఎవరు మనకు సహాయం చేస్తారు. ఈ దినము భీతి నీకు దూరముగా ఉండుగాక. భీతి దూరముగా ఉంటుంది. ఇక భయం అనేది, అసలు భయమా నాకా? ఎటు చూసినా నీకు ఐశ్వర్యం కనబడుతుంది, ఎటు చూసినా దైవ బలం నిన్ను ఆవరిస్తుంది, ఎటు చూసినా నీ చేతి నిండా దీవెన ఉంటుంది. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగుతుంది అని దేవుని ఆత్మ చెప్తా ఉంది. భీతి, అసలు భయం అనేది నువ్వు చూడవు. ఇక ఎటువంటి పెద్ద శోధన వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా, ఎటువంటి కష్టము నీవుకి ముందుకు వచ్చినా, ఏం పర్వాలేదు, ఏం కాదు, నేను జయిస్తాను. నాకేం అన్నిట్లకంటే గొప్ప దమ్ము, ధైర్యం ఏంటంటే, పరమ తండ్రి నీ పక్షముగా ఉన్నాడు. మొన్న ఒక సహోదరి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. జొన్న తోట ఎండిపోయింది, ఎండుగడ్డి ఎక్కువ చేసి ఆ పంట అంతా పాడైపోయినట్టుకుంటే చేయలేము, మనం పండించలేమని బాధలు ఉన్నప్పుడు ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనకు వస్తుంటారు, విజయవాడ వస్తుంటారు.
వారు ప్రార్థనా తైలం అందులో వేసి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరేమో ఈ పంట సరిగ్గా పండదు, వీళ్ళు చేయలేరు అని అనుకున్నారు. వీరు ఏం చేశారంటే విశ్వాసంతో ఆ పంటను పండించడానికి అద్భుతంగా ఆమె ముందు వీడియో తీసుకుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. ఆ గడ్డి ఎక్కువైపోయింది, జొన్న మొక్కలు సరిగా లేవు. వారు భయపడినప్పుడు దేవుని వాక్యం వారిని ఆదరించింది. మనం ప్రార్థనా శక్తికి వెళ్తున్నాం, దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, మనం బలపడుతున్నాం, కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్నాం, మనం దేవుడు సిగ్గుపరచాడు, అద్భుతమైన పంట పండుతుంది. వారి విశ్వాసముతో దానికి నీరు పెట్టి చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎకరం 16 క్వింటాలు అయితే వీరి భూమి ఎకరం 22 క్వింటాలు పండింది. చూడండి, ఆ వీడియో చూడండి. ఇప్పుడు అసలు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, చూడండి ఆ అద్భుతమైన పంట. ఎండిపోయిన భూమిది ఆ పంటనే తీసేరు వాళ్ళు. సెల్లు ప్రార్థన తైలం వేసి విశ్వాసముతో దేవుడి మీద భారం వేసి దేవుడినే వేడుకుంది. దైవబలం చూడండి, పంట ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు మీరు, గమనించండి. అద్భుతమైన పంట, ఎకరం 22 క్వింటాలు. ఆ చుట్టుపక్కల రైతులు వాళ్ళు వచ్చి, ఏం చేసావమ్మా నువ్వు, ఏం చేసావు, ఇంత పంట పండేసింది, ఎంత దిగుబడి వచ్చింది అంటే, నేను దేవుని మీద భారం వేసాను అని చెప్పిందట. చెప్పిన తర్వాత ఇంకొక మనిషి అన్నాడట, ఇంకో రైతు, చేనులో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలిరా అన్నాడట. అప్పుడు ఈమె అన్నదట, మనిషిలో దమ్ము కాదు, దేవునిలో దమ్ము ఉండాలి. ఆమెన్. ఎందుకంటే నేను నమ్మిన నా దేవునిలో దమ్ము ఉంది. ఆమెన్. ఆమెకి భయం లేదు, ధైర్యంగా ఎందుకు చెప్పిందంటే, నేను నమ్మిన దేవుడు సజీవమైన వాడు, జీవము కలిగిన వాడు, ఆయన నిజ రక్షకుడు యేసు. ఆమెన్. ఆమె వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారా? మీకోసం నేను ఆ సాక్ష్యాన్ని కూడా ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. మేము మున్నంగిలో ఉంటున్నాం, మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము. మాగాడి అది చాలా పల్లం ఉందంట, మాకైతే తెలియదు. ఇప్పించారు ఎవరో. 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేను కాడికి. చూస్తే చాలా బాధ వేసింది, అంతా పల్లం అల్లే ఉంది. వందులే ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే బాధేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయిన దాంట్లోనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది అంతా. చేను పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే ఈ మా ఆయన గారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను, ఏం కాదు, మనం దేవుడు బిడ్డ, దేవుడు నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరు వదిలిపెట్టి మున్నంగి వచ్చాము. పొన్నికల్ నుంచి అమ్మగారు ఊరు మున్నంగి కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి. మునిగిపోయి నా నీళ్ళు ఏమీ కావనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలాగైనా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరము అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదో పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు మమ్మల్ని, నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళు అయ్యి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి.
మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం. ఎకరాని అలా అయినవి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు, దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి, అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అసలు మన ప్రార్థనా శక్తి అసలు కని విని ఎరుగని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ప్రార్థనా శక్తికి వచ్చిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఆయన బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక ఆత్మలు యేసు వైపు నడిపించబడుతున్నాయి. ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్యజనుల్లో గొప్ప కదలిక కలగజేస్తూ ఉంది. అనేక మంది యేసు నామం వైపు తిరుగుతూ ఉన్నారు. యేసు ఉన్న చోట వెలుగు, యేసు ఉన్న చోట రక్షణ, యేసు ఉన్న చోట ఆత్మశాంతి కలుగుతూ ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. భీతి నీకు దూరముగా ఉండును గాక. అంతే, ఇంక నీకు భయం లేదు. వారు పంట సరిలేనప్పుడు బాధపడలేదు. సరే, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అంటేనే ధైర్యం వస్తుంది. అంటే ఈరోజు నీకు ఉన్న గొప్ప వాగ్దానం ఏంటంటే, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. పిల్లలు చేయాలి, ఇల్లు ఎలా కట్టాలి, వ్యాపారం, ఉద్యోగం ఎలా బ్రతుకుతాం, ఏంటి, ఏమైనా ఆయన చూసుకుంటాడే. యెహోవా ఈరే. ఆమేన్. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. అసలు నీకు భయం అనేది రాదిక. ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా నువ్వు ముందుకెళ్తావు, గొప్ప సాక్షిగా నిలబడతావు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. మా ఊరు బోనకల్లు మండలం రావినూతల, ఖమ్మం జిల్లా. మా ఆయనగారి పేరు మందరాంబాబు, మంద సుమలత. మాకు 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, పిల్లగాళ్ళు లేరు. ఎన్నో హాస్పిటల్లో ఎంతో చేసినాం మేము. ఎక్కడ తిరిగినా కానీ మాకు పిల్లలు అందలేదు. ఇక్కడ తైలాభిషేకం ప్రార్థనకి ఇదే నెలలో వచ్చినాం, ఫిబ్రవరి 22వ తారీఖు వచ్చినాం. విశాఖన్న గారు ప్రార్థన చేసిండు, అమ్మ నీకు 5 పో అని అన్నారు. 7వ నెలలో కూడా బాబు కావాలన్నా అని ప్రార్థన చేయించుకున్నాను. నీకు 5 పో అమ్మ, బాబు ఎత్తుకొని వస్తావని చెప్పాడు. చెప్పినట్టే నేను బాబుని ఎత్తుకొని వచ్చి ఉన్నాను. దేవుడు సిన్ని సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు మాలతి, నా భర్త పేరు ప్రకాష్. మేము జుల్లూరుపాడు నుంచి వచ్చాము, కొత్తగూడెం జిల్లా. నేను ఇక్కడికి గర్భఫలం కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చిన నెలకి ఇస్సాకయ్య గారితో మాట్లాడాను. ఏం కావాలని అడిగారు. గర్భఫలం కావాలని చెప్పాను. చెప్తే పండించారు. పండించిన తర్వాత ఇక్కడ 3వ నెలలోనే నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. నార్మల్ డెలివరీ అవ్వాలనుకున్నాను. అలాగే ఆరోగ్యకరమైన బిడ్డను నాకు దయచేయండి అని అడిగాను. పెళ్ళయి నాకు 2 సంవత్సరాలు, 2వ సంవత్సరంలో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి.
పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇసాకాయ కరికి నా వందనాలు. మాది భద్రాద్రి కొత్తగూడెం. మాది మొండివేర చిన్న పల్లెటూరు గ్రామం. మా కోళ్ళకి పిల్లలు లేకపోతే అందరూ ఇసాకాయ గారి దగ్గర పోతే పిల్లలు పుడుతున్నారని చెబితే పెళ్ళైన 4 సంవత్సరాలకి ఇసాకాయ గారి దగ్గరకు వచ్చినాం. మేము ఇసాకాయ గారి దగ్గరకు వచ్చాక ఒక నెల ఫస్ట్ నెల వచ్చినాం. తర్వాత 2వ నెలలో మా కోళ్ళకి గర్భఫలం అయిందని తెలిసింది. మాకు పాప పుట్టింది. పాప బాగానే ఉంది. మామూలుగా డెలివరీ అయింది. ఎంత చేసినా కానీ వారికి మేము కొత్త సుధులు చెల్లించుకుంటాము. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవుడి స్తోత్రాలు. ఇసాయ గారికి వందనాలు. మాది ఏకొండూరు గ్రామం, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు రాణి, నా భర్త పేరు సతీష్. మాకు పాప పుట్టింది ఫస్ట్ 12 సంవత్సరాలు. మళ్ళీ 2వ గర్భఫలం లేదు. ఇసాయ గారి దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాం. అయ్యగారు ప్రార్థన చేసి మాకు పండిచ్చారు. అయ్యా నాకు కుమారుడు కావాలని అడిగితే పుడతాడు పో అమ్మ అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన 2వ నెలలోనే కన్సీవ్ అయ్యాను. అయ్యగారు అన్నట్టే నా కుమారుడు పుట్టిండు. నేను కుమారుడిని ఎత్తుకొని సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. అలాగే చెప్పుకుంటున్నాను. ఇసాయ గారికి వందనాలు. ఈ సింటి సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి వందనాలు, సఖయ్య గారికి వందనాలు. మేమేందంటే మా అమ్మాయిని అనిల్లో అయ్యుకోకుండా ప్రార్థనలో అని రాజమండ్రి దగ్గర నిడదోలు ఇచ్చాం. ఇస్తే బాబు పిల్ల కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్గా ఉన్నది. ఉన్నాక పిల్లకి బాగానే ఉంది 7వ నెల వచ్చేదాకా. 7 నెలలు వచ్చేదాకా పిల్లకి బాగలేదు. ఇంకా అప్పుడు నుంచి బాగా సీరియస్గా ఉంది. మేమేం చేస్తాం, రాజమండ్రి బాగలేదని అంటే చెప్తే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయాక పిల్లకి బాగలేదు. బాగాలేకపోయాకలే నేనేం చేస్తా, పోయి తీసుకెళ్తే డబ్బులు లేకుండా ఒక 30,000తో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పెద్ద హాస్పిటల్కి తీసుకోండి, బాబు బతకడని చెప్పారు. 7వ నెల ఆపరేషన్ చేసి తీస్తాం, బాబు బతకడు అన్నారు. ఇక రాజమండ్రికి వెళ్ళి తీసుకెళ్తే అక్కడ ఏం చేశారు, 10 లక్షలు అడిగారు బాబుకి. అయితే మేము కనీసం ఒక 20,000 కూడా పెట్టుకోవాలని పరిస్థితిలో ఉన్నాము. మేము 10 లక్షలు ఎక్కడ పెట్టుకుంటామని నేను అన్నా. అంటే ఇక ఎన్ని హాస్పిటల్ తిప్పినా చేసుకుంటున్నారు, సీరియస్ అన్నారు. అని నేనేం చేశా, నాకు గబగబా ప్రార్థన కొబ్బరి నూనె డబ్బాలు గుర్తొచ్చి 10 కొబ్బరి నూనె డబ్బాలు అక్కడ ఉన్న 3 రోజులు రాశాను. రాస్తే వాళ్ళు ఏమన్నారంటే, 3 రోజులు ఉంచుకోనమ్మా, అంతా బాగుంది, ఆటబీటు బాగానే ఉంది, బేబీ బాగున్నాడు, బేబీ పెరగడానికి ఇంజక్షన్ చేస్తాం అని అన్నారు. సరేలమ్మా అని 3 రోజులు ఉన్నాము. కేజీ బాగున్న బాబు 9వ నెల వచ్చాకనే అక్కడే దేవుడు చిత్తంలోనే 9 నెలలు వచ్చిన దాకా కూడా బాబు బాగానే ఉన్నాడు, క్షేమంగా ఉన్నారు. లోపల కడుపులో కూడా ఆటబీటు బాగా ఆడుతుంది అన్నారు. బాబు 3 కేజీలు 700 ఉన్నాడు. అయితే గొప్పది మేలు చేశాడు. ఆ కొబ్బరి నూనె ద్వారానే బాబు లోపల పెరగగలిగాడు. నాకైతే బాగా సంతోషం వేసింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును కాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. మాది సీతంపేట గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. మా అక్కకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది, తర్వాత ఆపరేషన్ అయింది. అంటే మళ్ళీ డబుల్ ఆపరేషన్ చేశారు. ఆమెకి కడుపులో దారం మర్చిపోయారని ఇట్లా ఇక మళ్ళీ ఉంచుకుందామా లేదా అని బాధపడ్డ తర్వాత ఇక ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చారు. కుట్లు మాన్నాయి, మంచిగా ఇక అబ్బాయి కావాలని మళ్ళీ వాళ్ళు కోరుకున్నట్లు అబ్బాయి పుట్టిండు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు. తెలిసినాక ఇక్కడ ఇసాక్ ఫాస్టర్ గారు ప్రేయర్ చేస్తే పిల్లలు పుడుతున్నారని చెప్తే వచ్చాను. 4th మంత్ నాకు ప్రేయర్ చేసినాక ప్రెగ్నెన్సీ వచ్చింది. అయ్యగారి దగ్గరికి వచ్చి నాకు 12 బాబు పుట్టాలని చెప్తే బాబుని ఎత్తుకొని వస్తా వెళ్ళమ్మా అన్నారు. అలాగే 12 బాబు పుట్టాడు నాకు. ఆ బాబు ఈ బాబే. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.